K6 అభిమాని ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు ఇప్పటివరకు మన ఛానల్లోని యాడ్స్లో ప్రమోస్లో మీరు చూస్తుంటారు. ఈ నెల 21వ తేదీన మన K6 ఆధ్వర్యంలో జీవదాన ఒక ముఖ్య ఆధ్వర్యంలో శ్రావ్య గార్డెన్స్లో అవయవదాన కార్యక్రమాలను జరుగుతున్నాయి. అందులో ఎవరికైతే అవయవదానం చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వారి యొక్క నేమ్స్ని నమోదు చేయగలరు, రిజిస్టర్ చేయగలరు. సో దాని గురించి మన నిజామాబాద్లో ఎంతమందికి అవయవదానాలపైన ఆ ఒక కాన్సెప్ట్ పైన ఐడియా ఉందో, ఒకవేళ తెలుసా, దాని ఇంపార్టెన్స్ ఏంటి, వాటినన్నిటి గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ప్రస్తుతం కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో ఉన్నాము. ఇక్కడ పిల్లలు మరియు డిగ్నేటరీస్ ఉన్నారు మనతో. సో వాళ్ళకు అవయవదానాలు లేదా ఆర్గన్ డొనేషన్ అనే కాన్సెప్ట్ పైన ఎంతవరకు ఐడియా ఉంది, మరి ఆబ్వియస్లీ వినో మన నుంచి ఇతరులకు మనం చెప్పడం, అవయవదానం గురించి వాటి యొక్క నాలెడ్జ్ని పంచడమే ముఖ్య రెస్పాన్సిబిలిటీగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ తీసుకోవాలి. సో ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ అందరికీ ఎలా తెలుసో, ఎంతవరకు టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. సో ఐ నౌ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ Shrija to introduce all the dignitaries on the dais. Firstly, I heartily welcome all the dignitaries here. So ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ రాజు సార్ గారిని ఈరోజు మరి ఆర్గన్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క బెనిఫిట్స్ గురించి మరి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మనం తెలుసుకుందాము. సో సార్, ఈరోజు జరుగుతున్నటువంటి అవయవదానం మనిషి శరీర భాగాల్లో వాటిని ఇతరులకు ఉపయోగపడేట్లుగా దానం చేయడం గురించినటువంటి ఒక చైతన్య కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయబడ్డది. మొదటగా నేను ఈ విషయంలో K6 వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నా గొంతు కొంత గాద్గతికమైంది, కొంత వాయిస్లో చేంజ్ కనిపిస్తుండొచ్చు మీకు. రీసెంట్గా మా మదర్ చనిపోయారు, January 7th. ఆమె 80 సంవత్సరాల వయస్సు. అయితే అప్పటికే ఆమెకు 1 month పాటు హాస్పిటల్లో ఉండింది. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక 4 సార్లు ఆమెకు రక్తదానం గురించి మేము స్థానికంగా కామారెడ్డిలో ఉండేటువంటి లయన్స్ క్లబ్ మిత్రుల్ని మేము కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ మా మిత్రులు కాబట్టి ఇమీడియట్గానే వారు ఏర్పాట్లన్నీ చేసేసి మా మదర్కు రక్తదానాన్ని అందించారు. వాస్తవంగా ఇప్పటి వరకు ఉండేటువంటి ప్రచారాల్లో ఏంటంటే అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం రక్తదానం అనేటువంటిది. అయితే మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మా కుటుంబ సభ్యుల్ని నేను కూర్చోబెట్టి కళ్ళు అయితే దానం చేద్దాం అని చెప్పేసి మా బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ కన్విన్స్ చేసేసి ఆమె 2 కళ్ళను మేము మా బ్రదర్స్ను ఒప్పించేసి లయన్స్ క్లబ్కి, ఎందుకంటే వారి నుండి మేము రక్తదానం పొందాము, వారికి మేము అందించడమే మాకు విధి కర్తవ్యం అని చెప్పేసి అనుకొని మేము మా అమ్మగారి కళ్ళను దానం చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇద్దరు అందులకు ఒక చూపు అనేది వచ్చేటువంటి అవకాశం జరిగింది. దానికి కొంతమేరకు మా ఏంటంటే మదర్ ఆశయాన్ని మేము నిలిపామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వాస్తవానికి ఈ రోజున భారతదేశం అంధత్వంలో ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే గొప్పగా బాధపడుతున్నది. కళ్ళు లేనటువంటి వాళ్ళతోటి బాధపడుతున్నది. 1 సంవత్సరం పాటు జరిగేటువంటి మరణాల వల్ల ఈ కళ్ళ సేకరణ ఉద్యమం రూపం ద్వారా జరిగితే ఆల్మోస్ట్ ఆల్ 1 సంవత్సరంలో భారతదేశంలో గుడ్డి వాళ్ళు లేకుండా చేయవచ్చు. ఈ రోజున విద్యార్థులుగా మీ అందరికీ ఏంటంటే ఒక చైతన్యమైనటువంటి ఒక కార్యక్రమంలో ఎందుకు మనం భాగస్వామ్యమైనామంటే చాలా ఉన్నాయి. ఈ రోజున మనం ఈచ్ వన్ టీచ్ వన్, ఒక్కొక్కరు ముగ్గురికి చెప్పండి అనేటువంటి కొన్ని స్లోగన్స్ మనకు ఉన్నాయి. మనము ఈ ఒక డ్యూటీ మైండెడ్గా ఒక కర్తవ్య నిర్వహణ కోసం మనము వీటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్తే తప్పకుండా ఇది సాధిద్దామని అనుకుంటున్నాం. అందుకు ఇటువంటి K6 లాంటి సంస్థలు ముందుకు రావడం అనేటువంటి సంతోషకరమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే మన యాజమాన్యం కూడా
మన కళాశాల కాకతీయ కళాశాల యాజమాన్యం కూడా ముందుకొచ్చేసి మీ అందరితోటి ఏర్పాటు చేసినందుకు, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను మిమ్మల్ని కూడా మనసారా అభినందిస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో మీరు విని ఉండవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ 2014లో ఒక సంఘటన జరిగింది. బెంగళూరులో ఒక యువ ఇంజనీర్ చనిపోయాడు. బ్రెయిన్ డెడ్ అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో, ఇక్కడ చాలా హృదయ విదారకమైన విషయం ఏంటంటే, యువకులు ఈరోజున యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. అప్పటికే ఆ కుటుంబాలు ఒక సుషుప్తమైనటువంటి అచేతనావస్థలో ఉంటాయి. అసలు ఏం చేయాలో, వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి కన్విన్స్ చేయడం అనేటువంటిది బాధాకరంగా అనిపిస్తుంటుంది. అయితే అయినా కానీ కొంతమంది తల్లులు వాళ్ళు ముందరికి రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మన భారతదేశంలోనే ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఏంటంటే, బెంగళూరు నుండి చెన్నై వరకు అగమేఘాల మీద హృదయాన్ని, గుండెను ట్రాన్స్పోర్ట్ వాళ్ళు స్పెషల్ అంబులెన్సెస్ ద్వారా ఎయిర్పోర్ట్కు ఇచ్చేసేసి, చెన్నై ఎయిర్పోర్ట్కు చేరిన తర్వాత చెన్నై పోలీసులు అసలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వారు ఒక ప్రైజెస్ను, అవార్డ్స్ను పొందినటువంటి సంఘటన అది. మొత్తము 14 కిలోమీటర్ల ఈ హాస్పిటల్ వరకు చేరటానికి 12 నిమిషాల్లోనే వాళ్ళ యొక్క అంబులెన్స్ ట్రావెల్ చేసింది. అయితే అక్కడ పోలీసులు ఒక కోఆర్డినేషన్ తోటి ఏం చేశారంటే, ఆ రోడ్లో, ఎయిర్పోర్ట్ నుండి హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి రోడ్లో ఎటువంటి వాహనము సంచరించకూడదు అనేటువంటి ఆర్డర్స్ ఇచ్చేసి అన్నిటినీ నిలుపుదల చేసినందుకు ఒక కారిడార్ను ఏర్పాటు చేశారు. ఆ కారిడార్ను గ్రీన్ కారిడార్ అని పేరు పెట్టారు. ఎవ్వరూ కూడా కనిపించకూడదు. అంటే అంబులెన్స్ సేవల్ని విస్తారంగా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాల్సినటువంటి విషయాన్ని కూడా ఈ రోజున విద్యార్థులు గ్రహించాలి. అంటే నిమిషాల్లోనే గుండెను అక్కడికి చేర్చేసి అక్కడ ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఈ వారి యొక్క సహాయాన్ని అందించగలిగాం. ఈ విధంగా ఆ బెంగళూరులో చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క అవయవాల్ని సుమారు 7-8 మందికి దేశంలోని వివిధ ప్రాంతాలకు వాళ్ళు చేరవేయడం అనేటువంటిది ఒక గొప్పనైన విషయం. ఈ విషయంలో బాంబే పోలీస్ కూడా ఏం చేసిందంటే, చెన్నైకి వచ్చేసి నిజంగా ఇది మీరు ఎలా ఏర్పాటు చేస్తారు, ఎట్లా అని చెప్పేసి వాళ్ళ నుండి రివ్యూస్ తీసుకొని దేశవ్యాప్తంగా ఇటువంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మన హైదరాబాద్లో కూడా జరిగాయి. అయితే ఇక్కడ ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు ఏంటంటే, అవయవాల దానం అనేటువంటిది. కళ్ళు ఇద్దరికి, కాళ్ళు, చేతులు, అసలు ఏదేది మనకు పనికిరాదు అన్నటువంటిది లేదు. ఈవెన్ చర్మం కూడా ట్రాన్స్ప్లాంటేషన్కు పనిచేస్తుంటుంది. కళ్ళు, కాళ్ళు, కిడ్నీస్, ప్యాంక్రియాస్, లివర్, ఇట్లా మొత్తము మనం ఒక 17-18 మందికి మనము అందించేటువంటి అవకాశం ఉంది. అయితే అన్నింటికంటే ముఖ్యంగా మేము ముందుంచాల్సినటువంటిది ఒకటి ఏంటంటే, మన నిజామాబాద్లో మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజీకి రీసెర్చ్ పర్పస్లో మెడిసిన్స్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా కంప్యూటర్ల మీద పనిచేసేటప్పుడు మరి మెడికల్ విద్యార్థులందరూ శరీరాలపైన వారి యొక్క ప్రయోగాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ శరీరాల కొరత అనేటువంటిది మన జిల్లాలోనే ఉన్నది. అవయవాల కొరతలు ఏమితోటి వైద్య విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రయోగాల్ని నిర్వర్తించలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో కొంతమంది చైతన్యం అయిపోయి డైరెక్ట్ అసలు ఎంత గమ్మత్తుగా అనిపిస్తుందంటే, శవాల్ని తీసుకొని వెళ్ళి దానం చేయడానికి బదులుగా మెడికల్ కాలేజీకి తీసుకొచ్చేసి మేళతాళాలతోటి తమ బంధువుల యొక్క శవాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఇది చాలా గొప్పనైన విషయాలు. ఎందుకనంటే మొత్తం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజ్ అన్నీ కూడా శవాలు పరీక్షల గురించి లేనందుకు అవి కొన్ని పరీక్షల్ని నిర్వర్తించలేకపోతున్నాయి. ఈ విషయాల్లో కూడా మీరందరూ కూడా కొంత ఈ కార్యక్రమాలు, అంటే మనము ఇప్పుడు చాలామంది భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకనంటే మనం బ్రతుకున్నప్పుడు అవయవదానం చేయడం అనేటువంటిది కాదు. ఇది తుది శ్వాస పోయిన తర్వాత మన బంధువులు ఉంటారు,
మన బంధువులు ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ఆయా కుటుంబాలని కొద్దిగా ఆత్మస్థైర్యాన్ని నింపేసి వాళ్ళను కొద్దిగా డొనేషన్కు ముందరకు తీసుకురావడానికి మనం కొంత ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ రోజున కాకపోతే రేపైనా మనం దీని విషయాల్లో సఫలీకృతులు అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ టు ఎడ్యుకేట్ అవర్ నైబర్స్ and to participate in the registration of organ donations. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మంచి చాలా చక్కనైన విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. సో ఇన్స్పైర్ అయి ఉంటారు ఆబ్వియస్గా. మన నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఈసీఈ గంగార్ ప్రసాద్ గారు ఈరోజు మరి ఆర్గన్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్స్ గురించి వారి ఫీలింగ్స్ని మనతో షేర్ చేసుకుంటారు. సో సార్ ప్లీజ్. అందరికీ నమస్కారము. First of all, I would like to thank the K6 for giving this opportunity to talk regarding this organ donation. Every person, చాలా మంది వింటూ ఉంటాము, ఎన్నో దానాలు విన్నాము. అన్ని దానాల్లో ఒక గొప్ప అండి చదువు అని అంటారు, లేకపోతే రక్తదానం అంటారు. ఫర్ టైమ్ బీయింగ్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ కన్యాదానం. కన్యాదానం అంటే తెలుసు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేసే బాధ్యత అది. కన్యాదానం చేసేటప్పుడు తల్లిదండ్రులు ప్రథమంగా చూసేది అవుట్వర్డ్, ఎవరైతే పర్సన్ ఉన్నాడో వాళ్ళ కులం గురించి ఆలోచిస్తాము. బట్ వేరేస్ ఆర్గన్ డొనేట్ చేయడానికి వి షుడ్ నాట్ ఈవెన్ లుక్ ఫర్ ఎనీ రిలీజియన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ we can donate the organ. That is a speciality of this organ donation. That is a primary thing. And next thing, as our Raju sir told, and we are very thankful to him as they are donated their mother's eyes, which have saved 2 more lives. As we heard, andarki telusu, oka person kanlu iddarni save chestundi. Alani oka person 18 mandini save cheyagalutadi. 18 mandi in the sense complete 18 organs will be there in our body. That 18 organs will be donated to 18 persons, so that 18 persons can be saved. Right? And here ikkada oka chusunam, మన భారతదేశంలో చాలా మటుకు కులం అంటూ ఉంటాము జనరల్గా. కాకపోతే ఇక్కడ ఆర్గన్ డొనేషన్లో వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఎనీ రిలీజియన్. ద ఓన్లీ రిలీజియన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ద బ్లడ్ గ్రూప్. రైట్? బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి, కులం చూడాలి ఇక్కడ. ఎందుకనంటే ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ ఎనీ ఆర్గన్ దట్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ ద పర్సన్ హూ ఈజ్ రిసీవింగ్ దట్ ఆర్గన్. ఎవరైనా సరే ఇప్పుడు అవయవ దానం చేస్తారు, మీరు you are donating that one. In order to donate that one, the first primary thing is that you need to do is that you need to register that one. You need to register yourself. Registration cheyadaniki there are certain steps in. Kodda steps unnai koni. Like we need to follow certain protocol wherein maturity age untundi 18 years group ani. The persons who are having less than 18 years of age group, they need to take a consent from their parents in order to donate, in order to give the consent that I want to donate the organs. ఇప్పుడు నాకు డొనేట్ చేయాలనుకున్నా అనుకోండి, నేను మెచ్యూర్ కాబట్టి ఐ కెన్ డొనేట్ దట్ వన్ వితౌట్ ఎనీ పర్మిషన్స్. బట్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ లెస్ దెన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 18, దే నీడ్ టు టేక్ ఎ కన్సెంట్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో దే కాంట్ టేక్ డైరెక్ట్లీ. ఫస్ట్ దే నీడ్ టు ఫాలో ద పేరెంట్స్, and they need to take the permission from the parents, and they need to go for the organ donation. First organ donation అనగానే ఒక డౌట్ వస్తుంది ప్రతి ఒక్క పర్సన్కి. ఏంటి అంటే డొనేషన్ అనగానే ప్రాణం ఉన్నప్పుడే తీసేసుకుంటారా? ఒకవేళ నేను ఐ డొనేట్ చేయాలనుకోండి, నేను ఎట్లా బతకాలి అని ఒక సందేహం కలుస్తుంది ఎవరికైనా. Every person they will be having this type of doubts that organ donation అనగానే ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏమనిపిస్తుంది అంటే బ్రతికుండగానే తీసుకుంటారేమో అనిపిస్తుంది. దట్ ఈస్ అ రాంగ్ వన్. దట్ ఈస్ అ రాంగ్ సిచ్యువేషన్. ఎప్పుడు తీసుకుంటారా అంటే ఓన్లీ వన్ ద పర్సన్ ఈస్ డెత్, చనిపోయాకనే. అయితే ఎందుకు ఇప్పుడు చనిపోయాడని ఎలా తెలుస్తుంది అని అంటే అది చనిపోయాడని తెలవడానికి విధానమే దిస్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, దీని గురించి K6 ఆధ్వర్యంలో దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్గన్ డొనేషన్ ఆన్ దిస్ 21st March in Shravya Garden. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మేకింగ్ దిస్ అవేర్నెస్ అమంగ్ ఆల్ ద పర్సన్స్. అండ్ ఇంకొకటి, అవయవదానం వెన్ ఎవర్ యు ఆర్ డొనేటింగ్ ద ఆర్గన్, స్పెషల్లీ ఐస్,
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఐస్కి ఇవ్వండి. ఎందుకనంటే చూడండి, ఇఫ్ యు ఆర్ నాట్ సీయింగ్ ద ఎన్వైర్మెంట్, యూజ్లెస్. చేతులు ఉండి వేస్టే, కిడ్నీ ఉండి వేస్టే, హార్ట్ కొట్టుకున్నా వేస్టే. అలానే అన్ని వేరే దానం చేయొద్దు అని అనట్లేదు. ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ చూపు లేకపోతే కంప్లీట్ ద పర్సన్ చనిపోయి కిందికే లెక్క. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నీకు కనిపించట్లేదు, కనిపించకపోతే ఏం చేస్తావు? నువ్వు నడవగలుగుతావా? రైట్, నీ హార్ట్ బీట్ ఈజ్ పర్ఫెక్ట్. కెన్ యూ డూ ఎనీథింగ్ అకార్డింగ్ టు యువర్ హార్ట్? యూ కాన్ డూ. అండ్ ఇన్ దిస్ వే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. ఎవ్రీ ఆర్గన్, either heart kani, either kidneys kani, or liver, or whatever it may be, and the lungs, right? And most of the people, first and foremost thing, they will be starting with the eyesight only. Every person, eyesight, eyes. Okay, age group lagane eyesight taguta untundi. In the same way, ela aithe age group peruguta untundo, organs, they will be occurred with some diseases, diseased organs. There are two type of organ donations here. One is diseased organ and the next one is a live donation. Diseased organ donate chese mundu, the doctors will be going with the primary thing is the testing, whether that is in perfect or whether that is a perfect organ or not, whether that organ is suitable for that receiver or not. Ivanni chusta untaru. And whoever the person, either a male or a female, whatever it may be, ikkada oka eye undi, ఆడవాళ్ళ నుండి ఐ తీసుకొని ఆడవాళ్ళకే పెట్టాలని రూల్ ఏం లేదు. దే కెన్ డొనేట్ టు ఎనీ అదర్ పర్సన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆల్సో. దట్స్ వై ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు మేక్ యువర్ neighbors and to your surroundings to make them aware of this organ donation and encourage them in donating your organs and their organs and make them to participate in this awareness program on this 21st March and at Shravya Gardens, and try to save some other lives. Try to participate in this event. Try to donate your organ by giving some consent, by taking permissions from your parents or else on your own. And thank you very much. And thank you very much for this K6 media persons to giving this opportunity. Thank you. Thank you so much, sir. We have pleasure to get some good statements from you. So, Assistant Professor of Civil, Vengal Rao sir garu. Sir, munduga mem telusukovacha meer organ donor? Actually, it was my dream from the childhood because I'll travel much. Okay. So when I was traveling in train, many people were there. A blind man అంటే గుడ్డి వాళ్ళు మంచి పాటలు పాడేది. నాకు అప్పుడు అనిపించేది, నా ఒక్క కన్ను ఆయనకి ఇస్తే ఒక బాలసుబ్రహ్మణ్యం అవుతాడేమో అనిపించేది. సో ఇటువంటి అవకాశం కోసం అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే చైల్డ్హుడ్ నుంచి నేను ఏదో ఒకటి చేయాలి, అంటే ఏదో ఒకటి నాది ఇవ్వాలి అనేది నాకు ఎప్పుడు ఉండేది. ఇలాంటి అవకాశం K6 నాకు ఇచ్చినందుకు నా తరఫున ఒక 5గురిని రేపు 21 మార్చ్ రోజు రిజిస్ట్రేషన్ చేపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకోటి ఏంటంటే, మనము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నీ సాధించాం, ఇంకా సాధించాల్సింది ఉంది, అది కూడా సాధిస్తాము. అంటే ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ టార్గెట్స్, వీ విల్ అచీవ్ అవర్ టార్గెట్స్, దట్ ఈస్ నో డౌట్. బట్ కీప్ వన్ టార్గెట్, అంటే ఒక కొత్త టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ ఏంటంటే, మనకు రేపు ఏమైన తర్వాత మన శరీరంలో 18 ఆర్గాన్స్లో ఏదన్నా ఈ 18కి 18లో సగమైనా వేరే వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళు మన ప్రపంచానికి, దేశానికి అంటలేను, ప్రపంచానికి ఏదో ఒక సాధిస్తారు, సాధించి పెడతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళం రేపు 21st రోజు ఒక్కొక్క ఇక్కడ ఉన్న వాళ్ళమే కాకుండా ప్రతి ఒక్క వాళ్ళు ఒక 5 మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేయించి చెప్పండి, మనకేమైనా లాస్ ఉందా దీనివల్ల? మీ మార్క్స్ ఏమైనా కట్ చేస్తామా మేము? లేదు. సో ఏమైనా నష్టపోతున్నాం మనం? ఇదంతా ఇదన్నమాట. రీసెంట్లీ టీవీలో నేను చూసినప్పుడు ఒక జమ్మూ కాశ్మీర్ యువకుడు, ఆయనకు చేతులు లేవు, కాకపోతే క్రికెట్ ఆడాలనే ఒక తపన.
సడన్లీ నాకు ఒకటి అనిపించేసింది, నా 2 చేతులు ఆయనకి ఇచ్చేస్తే బాగుండేదేమో అనిపించేది. ఎందుకంటే మనకు ఒక యూస్ఫుల్ క్రికెటర్ అవుతారు. అర్థమైందండి. ఇంకోటి ఏంటంటే ఈ ఎవరికైనా అంటే నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక ఫతేపూర్ అని మా ఆర్మూర్ దగ్గరలో ఉన్న గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే మండల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ మా డెఫ్ అండ్ డెమ్ స్కూల్ అని ఉంది ఆర్మూర్లో. దే ఆర్ ది ఛాంపియన్స్ ఇన్ వాలీబాల్. వాళ్ళ యొక్క టీం వర్క్ అంటే మాట్లాడాలన్న తపన అయినా వాళ్ళు అదే నా ఇన్స్పిరేషన్. నా ఇవాళ అన్ని ప్రాజెక్ట్స్కి నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే వాళ్ళే. నాకు అనిపించేది, లెట్ మీ గివ్ ది టంగ్ మై టంగ్ టు దెమ్. అంటే వాళ్ళు ఏదో ఒక దేశానికి అవసరమయ్యే వ్యక్తులుగా అవుతారని అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన పెద్దలు రాజు సార్కి మనం అందరం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది. యాక్చువల్గా నాకు ఆ విషయం తెలుసు, ఎందుకంటే ఫేస్బుక్లో కూడా ఇచ్చేసింది. సార్ హ్యాట్స్ ఆఫ్. మీ ఏంటంటే ఇంత పెద్ద వ్యక్తి వాళ్ళ మదర్ కన్న తల్లి యొక్క రెండు కళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులకు ఉపయోగపడి ఆ 2 కళ్ళల్లో ఆ కన్న తల్లిని చూసుకుంటున్నాడు. ఎంత గొప్పదా అండి. మనం కూడా ఇటువంటి పెద్దలని ఆశీర్వాదం అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము వేరే వాళ్ళకు డొనేట్ చేసి వేరే వాళ్ళ మన తోబుట్టువులకు అన్నలకు ఇచ్చేసి ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళముగా తయారవుదామని మనము గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కళ్ళు 21st రోజు ప్రతి ఒక్కళ్ళు ఒక 5 మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఎస్ ఆర్ నో? అండ్ wholeheartedly I thanks K6 for giving this opportunity. అండ్ నా చిన్ననాటి కోరికను, అది నా చివరి కోరిక కావచ్చు, నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత మంచి మెసేజ్ ఇచ్చారు. అదేవిధంగా మాలో చాలా మందికి మోటివేషన్ కూడా ఇచ్చారు. సో మనలో ఇప్పుడు మన ఫ్రెండ్స్లో ఎంతమంది సార్ ఇంతమంది ఇప్పుడు మన డిగ్నేటరీస్ చెప్పినారు, సర్స్ చెప్పినారు. సో మీలో ఎంతమంది ఇప్పుడు మోటివేట్ అయ్యారు? దయచేసి మీ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఎంతమంది డిసైడ్ చేశారు, ఎస్ we are all engineers, we are going to make the world, so why don't we make the world so colorful by donating our organs? So చెప్పండి, ఆర్గన్ డొనేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? సార్ చెప్పగానే మీరు ఎలా మోటివేట్ అయ్యారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నాకు అసలు అంటే నాకు కూడా ఆల్రెడీ అంటే మూవీస్లలో చూస్తాము, కానీ నేను అనుకునేదాన్ని నాకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే చాలా బాగుండేది అని. థ్యాంక్ యూ K6 ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, ఎనీవన్, ఇట్స్ అ ఫ్రీ స్పీచ్. మీరు ఏమన్నా ఏ లాంగ్వేజ్లో మీరు కంఫర్టబుల్లో యూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ఎనీ లాంగ్వేజ్. అలా ఏం లేదు, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? ఆర్గన్ డొనేషన్ ఇంతకుముందు మనం తెలుసు చాలా డొనేషన్స్ ఉన్నాయి. వి డొనేట్ మనీ, వి డొనేట్ ఫుడ్, వి డొనేట్ క్లాత్స్. సో అవయవదానం గురించి ఇప్పుడు మీకు ఇంకా కొంచెం ఎక్కువ తెలిసింది. సో ఎలా అనిపిస్తుంది? నేను నిన్ననే K6లో యాడ్ చూశాను అవయవదానం గురించి. అప్పుడే నేను మా మమ్మీతో కూడా చెప్పడం జరిగింది. సో మా మదర్ ఏమన్నారంటే సరే చేద్దామన్నారు, కానీ ఆ రోజు మాకు మిడ్స్ స్టార్ట్ అవుతాయి. సో నేను చేస్తానని అంటున్నాను. సో సార్ వాళ్ళు చెప్పిన ఇన్స్పిరేషన్ కూడా బాగుంది. అండ్ K6 ఇలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. సో మీ మమ్మీ ఫస్ట్గా ఎలా అన్నది? యూజువల్లీ పేరెంట్స్ అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి దీని గురించి ఎక్కువ ఐడియా ఉండదు. సో స్టార్టింగ్ మీ మదర్ రెస్పాన్స్ ఎలా ఉండే? మా మదర్ టీచరే కాకతీయలోనే. సో మా మదరే ముందు చెప్పారు, అంటే నాకు 18 years రాగానే బ్లడ్ డొనేషన్ ఇలాంటివి ఇనిషియేటివ్స్ ముందే ఆమె పెట్టుకున్నారు. సో ఐ విల్ ఇంప్లిమెంట్ దిస్. ఓకే, సో మీలో చాలా మంది K6 ఇప్పుడు చూస్తున్నారు. మీరు అంటున్నారు ఇంతకు ముందు నుంచి మీరు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు, బ్లడ్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, సో మా K6 ద్వారా మిమ్మల్ని ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. సో ఆ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయండి.
మీ వల్ల ఇంకొందరికి లైఫ్ వస్తుందంటే బాగుంటుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. మేడం మీ ఒపీనియన్ చెప్పండి ఆర్గన్ డొనేషన్ గురించి. Good afternoon, everyone. And my opinion about organ donation is the good thing, whatever we need to do. And the thing we need to manage in that is no corruption should go on in this. The one thing we can think is corruption goes on. Pakka it goes on, but we need to avoid that corruption. Whatever we do, we'll donate. Pakka will donate because after death, what we are going to do with these organs, right? The thing we need to do is that avoid corruption. We need to think about that. No business should go on with the organs. దట్ ఈస్ అ వెరీ గుడ్ టాపిక్ మై డియర్ ఫ్రెండ్ యూ రేస్డ్. ఆర్గన్స్లో కూడా మనం చూడొచ్చు వి లివ్ ఇన్ అ కంట్రీ వేర్ one of the top 3 countries in the world which is having corruption. No doubt. ఆర్గన్ డొనేషన్లో కూడా మీరు అనుకుంటూ ఉంటారు కావచ్చు ఇక్కడ కరప్షన్ జరుగుతుందని. మీ అందరు ఇది గవర్నమెంట్ తరపు నుంచి, గవర్నమెంట్ సంస్థ జీవదాన్ అనే సంస్థ గవర్నమెంట్ తరపు నుంచి కాబట్టి ఇందులో ఏ కరప్షన్ అనేది జరగదు. బికాస్ గవర్నమెంట్ వల్ల, బికాస్ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మనం ఏదో ఒక ప్రైవేట్ అసోసియేషన్లో వెళ్ళి మనం ఇస్తే మనకి డౌట్ ఉంటుంది, ఎస్ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ కరప్షన్ ఇన్ రిగార్డ్ ఆఫ్ ఆర్గన్స్ అని. కానీ ఇది గవర్నమెంట్ సంస్థ జీవదాన్ K6 ఆధ్వర్యంలో ఈ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బి టేకన్ బై జీవదాన్. ఎందుకంటే నాట్ ఆల్ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ ద ఎక్విప్మెంట్స్ ఈ స్టోరేజ్ చేయడానికి. సో జీవదాన్ వాళ్ళు దానికి తెలిసిన దగ్గర స్టోర్ చేస్తుంది. అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ దట్ ఈస్ బీయింగ్ సేఫ్లీ రీచ్ ద ప్లేస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. థ్యాంక్ యూ. Good to listen. ఎస్. సో మన K6 ప్రేక్షకులు కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కావచ్చు, ఒకవేళ కరప్షన్స్ కూడా జరుగుతాయి. సో నో వరీస్, ఇట్ ఈస్ బీయింగ్ కావాలంటే మీరు వెబ్లో బ్రౌజ్ చేసుకోవచ్చు జీవదాన్ అనే సంస్థ. సో ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి దెర్ ఈస్ నో డౌట్ కరప్షన్కి హ్యాస్ నో ప్లేస్ హియర్. సో మై డియర్ ఫ్రెండ్ అనుకుంటారు స్టూడెంట్స్ మొదలు ఇంత చిన్నప్పుడు ఒక డిసిషన్ చేయగలుగుతారా అని ఉంటారు. సో హౌ ఫార్ క్యాన్ వి మోటివేట్ అవర్ పేరెంట్స్? మన పేరెంట్స్ని మనం ఎంతవరకు లేదా మన పక్క వాళ్ళని మనం ఎంతవరకు ఆర్గన్ డొనేషన్స్ గురించి మోటివేట్ చేయగలుగుతాం? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మీరు అడిగిన క్వశ్చన్కి ఐ కెన్ సపోర్ట్ ఇట్ బై సేయింగ్ దట్ మా ఇంట్లో ఐఎమ్ హ్యావింగ్ అ బ్రదర్, హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. అతనికి నేను చెప్పగలుగుతాను, ఓకే కన్సిడరింగ్ మై పేరెంట్స్ అండ్ మై బిసైడ్ నేబర్స్ ఐ కెన్ బ్రింగ్ దెమ్ అవేర్నెస్ బై ఒక్కటే చెప్తాను ఏంటంటే ఆల్మోస్ట్ న్యూస్ ఛానల్స్లో లాస్ట్ రీసెంట్ 2 months బ్యాక్ అనుకుంటా 3 boys వాళ్ళు డబ్బు కోసం వాళ్ళ కిడ్నీస్ అమ్మేసుకున్నారు. దే ఆర్ స్టిల్ అలైవ్ ఫర్ సేక్ ఆఫ్ మొబైల్స్, ఫర్ ఫ్యాషన్, luxuries. For that sake they are doing that kind of things. What is the necessary of donating when you are alive? Don't do such kind of things and try to follow. మీరు ఎన్నో దానాలు చేస్తారు కదండి, అందుకన్నా మీరు ఒకటి ఆలోచించట్లేదు. మీరు చనిపోయాక మన మనిషిని, ఇప్పుడు సపోజ్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఫ్యూచర్లో చనిపోయాక నా ఆర్గన్స్ వేరే డొనేట్ చేస్తే మా పేరెంట్స్ కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ దే విల్ థింక్ దట్ మా అమ్మాయి ఇవన్నీ వాళ్ళు చూసి సంతోషపడతారు, బాధపడతారు, కానీ మా అమ్మాయి కళ్ళ ముందు చూస్తున్నాను అనే ఒక సంతోషం కూడా వాళ్ళకు ఉంటుంది. అది మెయిన్. సో డియర్ ఫ్రెండ్ నేను చెప్తాను, అవయవదానం మనం వాలంటరీగా అంటే మనసారా వచ్చి ఎస్ నా అవయవాలు నేను డొనేట్ చేయాలి అని ముందుకు రావాలి, ఒకరి ఫోర్స్ వల్ల రావద్దు. ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ కూడా అంతే, మీ వాలంటరీగా మీరు మనసారా రావాలి. సో అలాంటి ఒక ఫీలింగ్ మనలో ఎలా కలుగుతుంది అని అనుకుంటున్నారు మీరు? దట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ఎ పర్సన్, రైట్? ఎస్ నేను వాలంటరీగా రావాలి. ఇట్స్ నాట్ బికాస్ అరే అవయవదానం చాలా మంచిది నువ్వు చెయ్యు అని అలా రావాలనా, ఆర్ ఇట్ మస్ట్ కమ్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్? ఇట్ షుడ్ బి రైజ్డ్ ఇన్ యువర్ సోల్ ఇట్ సెల్ఫ్. మనం ఒకళ్ళని ఫోర్స్ చేయొద్దు దేనికి. వీ హ్యావ్ నో రైట్ టు ఫోర్స్ అ పర్సన్. ఇట్ ఈస్ her or his responsibility to do something good to society by donating something. అది వాళ్ళ సొంత ఓన్ ఒపీనియనే ఉండాలి. వీ షుడ్ నాట్ ఫోర్స్ దెమ్. ఒకవేళ ఫోర్స్ చేసినా
వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి వస్తారు, నేను ఎందుకు చేయాలి, నీకు ఇష్టం ఉంటే నువ్వు చెయ్యు అని చెప్తారే కానీ లేదు. ఒక మనిషికి మనం అవేర్నెస్ ఇచ్చాక ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా నీ ఇష్టం, లేదంటే లేదు, ఫోర్స్ చేయకూడదు. దాట్స్ ఇట్. సో ఫ్రెండ్స్, ఎవరికన్నా దీనిపైన చెప్పాలనుకుంటున్నారా? వెన్ యూ సే అవధానమే అన్నిటికన్నా చాలా గొప్పది, శ్రేష్టమైనది. అలా అన్నప్పుడు వాలంటరీలుగా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు, ఎందుకంటే మీ వల్ల చాలామంది జీవితాలు రక్షింపబడుతున్నాయి. సో దాని గురించి మీ అభిప్రాయం? గుర్తుంటాం ఆ విధంగా మన అవయవ దానం చేసుకొని, మన ఆర్గన్స్ దానం చేసుకొని, అదే అనేది మన ఓన్ సోల్ నుంచి రావాలి. యా రైట్. ఐ వాంట్ టు షేర్ యూ some instance which was happened not recently, but it is happening in the outside world. 10 years old boy, 10 months old boy, he was dead because of brain dead or some fits, but his mother donated his organs to another 3 years old girl. That's now it will be very painful to her mother. His mother, ఇప్పుడే చనిపోయిన కొడుకు ఎలా చూసుకోవాలి? సో షీ రిజిస్టర్డ్ అండ్ షీ డొనేటెడ్ ది ఆర్గన్స్. మొన్న రీసెంట్గానే కలిశారు టు ది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. ఆ పాప 3 years old ఫ్రమ్ ఆఫ్రికా, కాంటినెంట్ ఫ్రమ్ ఆఫ్రికా. షీ ఈజ్ ఫ్రమ్ అమెరికా, US, who has donated. సో వాళ్ళ బాబుని, హీ వాజ్ వెరీ చబ్బీ అండ్ క్యూట్. ఆ బాబుని ఆ పాపలో చూసుకొని షీ వాజ్ వెరీ, our happiness is up to the sky, we can't say. ఇప్పుడు మనం కూడా మనం ఎవరైనా మిస్ అవుతున్నాం అంటే మనం డొనేట్ చేసి వాళ్ళ దాంట్లో చూసుకోవచ్చు మనం. సో మన ప్రతి వారికి ఉంటుంది కొద్ది ఈగో ఆర్ కొద్ది సెల్ఫిష్నెస్ ఉంటుంది. బట్ ఈ వీటిలో ఎందుకు మనకి డొనేట్ చేస్తే వేరే వాళ్ళు చాలా మంది లైఫ్స్ బతుకుతారు. నాట్ ఓన్లీ దెమ్ బట్ their families, their mothers, their future generations, so many people డొనేట్ చేయడం అండ్ వాలంటీర్ అంటే మన ఓన్గా వస్తుంది. లైక్ దీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ వీ విల్ బీ ఇన్స్పైర్డ్ బై వాచింగ్ బై అటెండింగ్ దట్ షోస్ అండ్ ఐ థింక్ ఐ విల్ సపోర్ట్ దట్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ CSC సార్, మీరు అవిజుద్దీన్ గారు మనతోని కొంచెం వారి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు. మరి ఈ ఆర్గన్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ మరి ఎంతవరకు ఉంది, ఎంత ఎక్స్టెంట్ వరకు జరుగుతుంది, మన పర్టికులర్గా మన భారతదేశాన్ని తీసుకొని మరి వాటి గురించి వారి ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాము. సో సార్ ప్లీజ్. Good afternoon everyone. Can I speak in English or మీ ఇష్టం సార్, మీ ఇష్టం. any language? Any language. Hindi mein, Hindi is okay? There's no problem, koi bhi language. So one thing is I'll mix up all the languages. I'll make a cocktail for you. Cocktail of languages only. Instead of English. Yes. Fine. Na chinnapati nunchi, see my Telugu is bit poor. Please try to understand and make corrections. నా చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూస్ టు ఆస్క్ మై డాడ్, మా నాన్నగారిని అడిగేవాడిని, వాట్ ఈస్ దిస్ న్యూస్ ఛానల్, వాట్ ఈస్ దిస్ న్యూస్ ఛానల్. హీ యూస్ టు టెల్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ న్యూస్ ఛానల్స్, బట్ ద వన్ థింగ్ ఐ కెన్ రిమెంబర్ ఈస్, ఒక విషయం మాత్రమే న్యూస్ ఛానల్స్ గురించి నాకు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను అంటే, న్యూస్ ఛానల్స్ అంటే ఈ సమాజంలో జరిగే, థ్యాంక్ యూ, న్యూస్ ఛానల్స్ అంటే ఈ సమాజంలో జరిగే మంచి చెడులను మన దగ్గరికి తీసుకువచ్చే వాటినే న్యూస్ ఛానల్స్ అంటారా నాన్న అని మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పారు. బట్ యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్, నేను నా వయసులో పెరుగుతున్న కొద్దీ నేను చాలా తక్కువ న్యూస్ ఛానల్స్ని చూశాను. సమాజంలో మంచిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న న్యూస్ ఛానల్స్, సమాజంలో ఒక మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న న్యూస్ ఛానల్స్, చాలా తక్కువ న్యూస్ ఛానల్స్ చూశాను. మళ్ళీ ఈరోజు K6 లాంటి న్యూస్ ఛానల్, సమాజంలో ఒక మార్పు కోసం పనిచేస్తున్న న్యూస్ ఛానల్ని మన కాలేజ్లో వాళ్ళు మన దగ్గరికి వచ్చి, ఈవెన్ దో మనం ఇంత ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ మనల్ని ఇంకోసారి ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్
Hats off to K6 actually. This is not this is not a joke. It may damage the TRP also, because people won't show interest on programs something like this. So ఇంత రిస్క్ ఉన్నప్పటికీ సమాజంలో ఒక చైతన్యం కోసం, ఒక మార్పు కోసం, స్టూడెంట్స్లో అవగాహన కోసం, ముఖ్యంగా స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేయడం కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్సో అగైన్. While coming to this organ donation camp or registration about this, I'll start with simple thing and I'll end very smoothly. See, I have 3 Muslim girls here. You know Quran Sharif well. I'll read one surah from Quran Sharif, one sentence from Quran Sharif. What Allah is saying is, Kullun nafsim zaiqatul maut. You know this? Have you ever heard this? Kullun nafsim zaiqatul maut. It means every living body have to die a day. Means a body aina sare, ఏదైనా means every living body అది శాశ్వతం కాదు. కుల్లున్ నఫ్సిన్ జాయఖతుల్ మౌత్. every living body has to taste that, means it has to taste death. One day, today, tomorrow, day after tomorrow, any day, ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందే. ఐ డోంట్ నో ఎవరైనా ఇక్కడ హ్యాండ్ రేస్ చేస్తారేమో సార్ నేను ఎప్పుడు చనిపోను అని. I don't think so. It is not practical. Because according to Islam, according to any religion, according to anything you consider, every living personality have to die a day, right? What happens then? When you die, you'll die. When you die, you'll die. When you die, you will die. I am not gone mad. I'm just repeating these words for 3 times just to remind you one thing, that when you die, you will be no more. నువ్వు చనిపోయాక నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉంటాయి. Am I correct in Telugu? Is it okay? నువ్వు చనిపోయాక ఆర్ నేను చనిపోయాక నా జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోతాయి. సో అవయవ దానం, రైట్? అవయవ దానం, ఆర్గాన్ డొనేషన్. It's not so simple as we are thinking and not so tough as we are afraid. We should not panic about this and we should not take it easy also. Because donating something is like, it's not so simple donating your organs, and it's not so tough also. As if you are not educated well, you get some maturity from your parents, from your colleagues, from your friends, from anybody. First you get maturity, what types of organs we are having, right? And what organs lives for what time. Because each organ has a limited period of time. Means after that time that organ will not be alive. It will also dead. So you get a maturity of each and every organ, mature information about each and every organ. Then you decide that what I have to donate. Right? At least you should donate one thing, right? But you have to decide what I have to donate. What organ is good in my body? Because each person, coming to person, each person is having their own living style, their own lifestyle, food habits, so everything. So, andari avayavalu okela undavamma. Avayavalu? Yes? Avayavalu? I am learning Telugu also. See the platform. It is giving me the opportunity to speak. It is giving me the opportunity to learn Telugu. Very good platform. Thanks to this Kakatiya Institute also. Fine. Be mature about this organ donation first. Take the advice from faculty. Take the advice from the representatives of this organ donation camp, that is Jeevan Dan camp. And always have a contact with your parents. Meet your parents. Consult them and ask them what to do. And one more I would like to think, one more thing I would like to add is, I have never seen an online organ donation portal so far. Have you seen? You can see this
blood donation portal, means in online you can search for the blood donors. Last month, in the month of December, my own sister, she was suffering with anemia, lack of blood. So I was crying like anything, to be frank. To be frank, I was crying like anything. I was in, means we were in Care Hospital, Banjara Hills. I was crying like anything. Immediately, one idea came to my mind, thanks to Allah. One idea came to my mind that why shouldn't I search in mail? Immediately I search in mail. I have got the information of almost 10 donors available nearby that Care Hospital, Banjara Hills. I have contacted all the peoples. Out of those 10, 3 were immediately ready to come. Out of those 3, 1 stuck in the traffic and 2 came to me within 20 minutes. Hats off to them. And thank God, my sister is alive. She came back to home. But what I feel is from this platform, whatever your group is, like not group, I'm not asking about blood group or something. Whatever your branch is, CSE, ECE, EEE, mechanical, civil, whatever. What I think is, we use some technology, not much more technology, very simple technologies. We will at least develop an offline web portal for organ donors. We will put their information in that one, at least offline. After that, we'll get the permission from higher authorities, governing bodies, and then we will make it available in the net. That is later one. But as a CSE faculty, as an assistant professor of CSE, I promise you that if some students are interested to design web pages regarding online, what is this, organ donors, there must be information of donors in online. What I am thinking, I'm speaking frankly. If you are saying that sir is taking much time, I'll sit down. Fine. What I think is, there must be information of donors in online, in web portal, so that up to some extent we can reduce this corruption. Up to some extent. If I want someone with some group, his liver, kidney, any of his organs, and if I want, I can check the details in online. If everything matches, I can contact that person directly. If I can reduce one mediator at least in between, there is a chance of reducing corruption, because we can't expect the 0% corruption, at least in India, right? So there is a chance of reduce in corruption. That is why making online, it gives us corruption-free transactions, corruption-free movements of everything. So as a computer science faculty, I'm promising you that if some students, those who are interested, they can come to me with ideas. You come to me with ideas. We will implement web pages first. We'll design the web pages. We will connect all the web pages with the permission of higher authorities of this college and from the other governing bodies. We'll definitely post it into the mail. Okay? This is what. And you get maturity, mature information. It's not like this is the stage where students or people or the male or female, any gender group people, they will decide quickly. Donation of organs, I'm ready. To kill someone, I'm ready. To die for the country, I'm ready. But being practical is very different. Being practical is very different. So be mature, get information, sufficient information from your parents, from faculty, from net, from web, from anywhere. And then you decide what to do next. I'm very thankful to Srija. Your name is Srija? Yes, sir. Yes. This girl is very famous in college because she has developed one app. I don't know the progress of that app, but she has developed one app. Very thankful to the governing bodies of Jivandan camp. I'm also thankful to Mr. Raju sir and GP sir also, and everybody on the dais, to K6 channels, all of you, those who are listening me with very patience. Thank you, all of you. Thank you very much.
సో సంకల్పం ఉంటే ఏది సాధించలేము అనేది ఏది లేదు, రైట్? సో ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అన్నీ బాగున్నాయి, కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్నీ బాగా పనిచేస్తున్నాయి, అన్నీ బాగున్నాయి. ఏం చేస్తున్నాం? ఏమైనా చేస్తున్నామా అంటే చాలా తక్కువ మంది చేస్తారు. చాలా సో అంటే ఏమైనా చేస్తున్నామా? అన్ని బాగున్న వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? పోరాడుతున్నారా? సొసైటీకి హెల్ప్ చేస్తున్నారా? కానీ అలాంటి సంకల్పం ఎవరి దాంట్లో ఉంటుంది అంటారు? సో ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్, హూ ఇస్ దట్? కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్? వాట్స్ యర్ నేమ్? సో సాహితీ మాటల్లో తెలుసుకుందాం. మరి ఏదైనా చెయ్యాలి, ఏదైనా సొసైటీకి ఏదైనా ఉపయోగపడేలాగా చెయ్యాలనే సంకల్పం ఎవరి దాంట్లో ఉంటుంది అంటారు? అన్ని బాగున్న వాళ్ళ దాంట్లో ఉంటాయి అంటారా? అదేంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అవును. సో నేను చాలా మందిని చూసాను, బ్లైండ్ పీపుల్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మనము పైకి చూస్తూ కిందికి చూస్తూ విల్ వాక్ లైక్ ఎనీథింగ్. అక్కడ వెహికల్స్ వస్తాయి కూడా చూసుకోరు, బట్ దే విల్ కౌంట్ ద స్టెప్స్, హౌ మెనీ దే ఆర్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము. ఈవెన్ దే విల్ ప్లాన్. మోస్ట్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దాన్ వి who are having the organs. And one more thing I want to say is, for this organs we have to know the two things. The first one is the awareness and second one is family. We are 18, right? So mana family members manaku support chestundochu, kontamandi cheyakapochu. If they are educated they will do definitely. If they are not, we can't. So first of all we need awareness. So I thank K6 channel for being here, and we have a great platform and chaala mandiki awareness ochindi deen paina. And this is my actual thing what I have learned with my faculty members also and even the media. Thank you so much. Thank you so much. So you want to share any more things? Nothing. The one thing is, నువ్వు ఒకరిని ఇక్కడ చేతి పెట్టి చూపిస్తున్నావు కదా, రిమైనింగ్ 4 fingers are showing you. Yeah. And I'll go with the word corrupted rather than the corruption. Okay. Maybe మనం corruption ని rescue చేయొచ్చు, చేయకపోవచ్చు, but first of all we have to organ something, we have to do something. అందరినీ పాయింట్ అవుట్ చేసే బదులు ఏదైనా కూడా మన నుంచి మొదలవుతే అన్ని బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చక్కని విషయం చెప్పింది కదా సాహితి. ఏమంటారు? యాక్సెప్టెడ్, అగ్రీడ్, అబ్సల్యూట్లీ షూర్. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి తపన అనేది ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు తపన అనేది నార్మల్ పర్సన్కి చాలా తక్కువ ఉంటుంది. అవయవ దానం లైక్ ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అవునా? కళ్ళు లేని వాళ్ళకి ప్రపంచాన్ని చూడాలని, చేతులు లేని వాళ్ళకి పూలని తాకాలని, ఏమంటారు? నడవలేని వాళ్ళకి భూమిని టచ్ చేయాలని, అవునా? అలా చాలా అంటే ఇవన్నీ కోరికలు అనుకోవచ్చు. తపన అంటే చేతులు లేని వాళ్ళకి పెయింటింగ్ వేయాలని, డ్రాయింగ్ చేయాలని, శిల్పాలని రూపొందించాలని, చెక్కాలని, ఇలాంటి తపన చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మన సర్వే ప్రకారం మనం చూసుకున్నట్టయితే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వికలాంగులై ఉంటారు, లేకపోతే చేతిలో కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈవెన్ మనం కూడా కొంచెం తప్పిస్తే మనం కూడా టాలెంటెడ్ పర్సన్స్ అవ్వచ్చు. సో మనకి ఎలాంటి అసలు వీఆర్ వెరీ ఏబుల్ టు డూ సంథింగ్, రైట్? సో అది ఫస్ట్ మీలో మీరు గ్రహించి మీరు ఏదైనా కూడా సొసైటీకి యూస్ఫుల్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇక్కడ మన ఇంకో ఫ్యాకల్టీ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సిఎస్సి సివిల్ శ్రావణి గారు ఉన్నారు. సో ఆర్గన్ డొనేషన్ గురించి యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ముఖ్యత గురించి మనం తెలుసుకుందాం మరి. సో శ్రావణి మ్యామ్ ప్లీజ్. Good afternoon one and all. First of all, I feel very thankful for K6 channel and also our college. మనం చాలా సెమినార్స్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు మన కాలేజ్ వాళ్ళు, బట్ దిస్ ద వన్ విచ్ మేక్స్ అవర్ లైఫ్ కంప్లీట్. ఎస్ ఆర్ నో? ఎలా అంటే మనం చాలా దానాలు చేస్తూ ఉంటాం, రక్తదానం లేకపోతే అన్నదానం, అది పర్టికులర్ పీరియడ్ వరకే ఉంటుంది. ఎస్, అన్నదానం ఒక పూట వరకు అండ్ రక్తదానం పర్టికులర్ పీరియడ్ వరకు. కానీ ఈ ఆర్గన్ డొనేషన్ ఆర్ అవయవ దానం చేస్తే ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఎస్ ఆర్ నో? ఎస్. అన్ని దానాలు ఒక పర్టికులర్ పీరియడ్ అయితే, ఇది ఒక కంప్లీట్ లైఫ్. ఎస్. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటి అంటే వీళ్ళు March 21st ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎస్, ఆ డేట్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇట్స్ మై బర్త్డే ఆన్ దట్ డే. So I'll be the first person to register there, and I promise I'll bring at least 2 persons with me.
and I'll make my life complete, and I'm very lucky to have this on my birthday. Thank you very much. as we all know, March 21st రోజు అక్కడ రిజిస్ట్రేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. సో యాజ్ ఎ యూత్ మన నుంచి ఏదైనా మొదలవుతుంది, రైట్? యూత్ నుంచి మొదలయ్యేది ఎవరు ఆపలేరు. ఇన్ఫ్యాక్ట్ అది మన నుంచి ఏదైనా స్టార్ట్ అవుతే నిజంగా అది జరిగేది మంచి అని అందరు అనుకుంటారు. సో మన నుంచే స్టార్ట్ చేద్దాం. దీని గురించి మరి మీ ఫీలింగ్ ఏంటి? 21st రోజు మీ అంటే రిజిస్ట్రేషన్ క్యాంప్ జరుగుతుంది కదా, మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎందరు మంది రెడీ ఉన్నారు, ఎందరు మందిని రెడీ చేస్తున్నారు? అంటే యూ షుడ్ నాట్ ఫోర్స్ దెమ్, వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వాళ్ళు రావాలి. కానీ యూత్ నుంచే మొదలవుతుందనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకొని అందరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే ఇట్ విల్ బి మోర్ బెటర్ దెన్ దట్. యా, సో మీ పేరు? ప్రవళిక. సో ప్రవళిక, చెప్పండి, యూత్ నుంచి మొదలయ్యే ఏ కార్యక్రమం అయినా కానీ మరి ఎంతవరకు ముందుకు సాగుతుంది, ఎలా ఉంటుంది? నాకైతే ఆర్గన్స్ డొనేట్ చేయాలని ఉంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి కన్సల్ట్ చేశాక చేస్తాను. సో ఆర్గన్ డొనేషన్ గురించి మీ ఫీలింగ్ చెప్పండి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ద కాస్ట్లీయెస్ట్ మెషిన్ ఇన్ ద వరల్డ్, రైట్? హ్యూమన్ బీయింగ్స్ ఎవరు తయారు చేయలేరు మనలాంటి మెషిన్ని కదా. సో మరి ఆర్గన్ డొనేషన్ గురించి మీ యొక్క ఫీలింగ్? ఆర్గన్ డొనేషన్ చాలా మంచిది, ఎందుకంటే మనం చనిపోయాక మన బాడీ పార్ట్ ఎందుకు యూజ్ కాల్ చేస్తారు, బూడిద తప్ప ఇంకేం ఉండదు. అదే మనం డొనేట్ చేస్తే ఇంకా మంచిది, మన వల్ల ఇంకా కొందరు లైఫ్ బతుకుతుంది అంటే అది మనకి మంచిది. ఇంకా మన ఫ్యామిలీ వాళ్ళు మనల్ని వాళ్ళ దాంట్లో చూసుకుంటారు. అవును. సో మన లైఫ్ ఇన్కంప్లీట్ అవ్వద్దు అని అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు డొనేట్ అవర్ ఆర్గన్స్, రైట్? హ్యూమన్ బీయింగ్ అందరు సెల్ఫిషే ఉంటారు. అవును. ఇంకొంచెం సెల్ఫిష్ ఉండి నేను ఇంకా బతకాలి అని అనుకుంటే కొందరు డొనేట్ చేసి ఇంకా బాగుంటుంది. వెరీ నైస్. సెకండ్ ఇన్నింగ్స్, జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేయడం అంటే ఇక్కడ కొంత స్వార్థం మనకు ఉంటుండొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ అంటే మళ్ళీ మనం పునర్జన్మ పొందుతాము, కానీ మన ఆర్గాన్స్ అనేటువంటివి ఎవరికి చేరవేయబడుతున్నాయి అనేటువంటిది సాధారణంగా వైద్య పరిభాషలో చెప్పాల్సి వస్తే దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ సీక్రెట్గా ఉంటుంది అన్నారా. లేకపోతే అందరూ వెళ్ళి స్వార్థపూరితంగా మీ అమ్మాయి కాళ్ళు నా బిడ్డవే, ఈ అమ్మాయి ఇవి అనేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండవది, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంతకుముందు మన మేఘన చెప్పింది ఏంటంటే కరప్టెడ్ కావద్దు అని చెప్పేసి అని, అంటే ఒక బిజినెస్ యాటిట్యూడ్ అనేటువంటిది కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఆర్గాన్స్ వెళ్తాయి, ఎవరి ఆర్గాన్స్ ఎవరికి చెందుతాయి అనేటువంటిది టోటల్గా కూడా ఒకటి నిస్వార్థంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. దాంట్లో ఒకటి మాత్రం మనం స్వార్థంగా ఏంటంటే మనం మళ్ళీ పునర్జన్మ పొందవచ్చు అనేటువంటిది ఒక వాస్తవం అది. కాబట్టి ఈ మహోద్యమంలో మీరు అందరూ భాగస్వాములు అవుతారని చెప్పేసి నేను మనసారా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అదేవిధంగా మనం ఆ రోజు రిజిస్ట్రేషన్ మీరు డొనర్గా ఒకవేళ మీరు ముందుకొచ్చి మీ పేర్లు రిజిస్టర్ చేసినట్లయితే మీకు అప్పుడే వెంటనే మీకు ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సర్టిఫైయింగ్ దాట్ గవర్నమెంట్ నుంచి మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ లైక్ అ కన్సెంట్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ రికగ్నైజేషన్ దాట్ యు ఆర్ రెడీ టు డొనేట్ యువర్ ఆర్గన్స్ అని. ఓకే, అండ్ శ్రావ్య గార్డెన్స్లో 21st రోజు మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది. సో మీ ఎగ్జామ్ టైం ఏదైనా చూసి అడ్జస్ట్ చేసి మీరు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే. మోస్ట్ ప్రాబబ్లీ వర్కింగ్ అవర్స్లో ఉంటుంది కదా సార్? సో వర్కింగ్ అవర్స్లో ఉంటుంది. మీ ఎగ్జామ్ కంప్లీషన్ అనేది 4 PM అయిపోతుంది కాబట్టి ఆ 4 PM తర్వాత మీరు డెఫినెట్లీ యూ కెన్ కమ్ దేర్. ఓకే, సో మీకు ఎవరికన్నా ఇంకా కొంచెం దాని గురించి వ్యూస్ మాతో షేర్ చేయాలని అనుకుంటే యు మే కమ్ ఫార్వర్డ్. సో లీతో ఇక్కడ మన అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు గంగా ప్రసాద్ గారు రెడీగా ఉన్నారు. యూ వాంట్ టు షేర్ సమ్ వ్యూస్. One of the student told that about regarding the blood donation camp. I think most of the students are from first year. Yeah, NSS camp undi mana college lo. Through NSS camp every year we will be conducting a blood donation camp.
మీరు జాయిన్ అయ్యాక కాలేదు, మీకు కాకముందు ఈ అకాడమిక్ ఇయర్లో అయిపోయింది ఒకటి, లాస్ట్ ఇయర్ అయింది. సో ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్, బై దిస్ ఇయర్ ఎండింగ్ వీ విల్ బీ కండక్టింగ్ వన్ మోర్ థింగ్. అండ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ టు నో అబౌట్ యువర్ బ్లడ్ గ్రూప్ ఫస్ట్. ఎందుకంటే యువర్ ఆల్ ఆర్ హ్యావింగ్ యువర్ ఐడి కార్డ్స్ ఇన్ యువర్ రైట్. ఐడి కార్డ్స్ వేసుకొని వచ్చారు కదా. ఐడి కార్డ్స్ అనగానే ఫస్ట్ థింగ్ యూ విల్ బీ హ్యావింగ్ యువర్ నేమ్ and your hall ticket number and address, but try to have your blood group first. ఎందుకనంటే if you are having anything, ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ అని, యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా ఆర్గాన్ డొనేట్ చేయాలన్నా కానీ ఎవరైనా రిసీవ్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ వాట్ దే విల్ డూ ఇస్ దే నీడ్ టు నో అబౌట్ ద బ్లడ్ గ్రూప్. మీకు బ్లడ్ గ్రూప్ ఒకవేళ ఐడి కార్డ్ మీద ఉన్నట్టయితే యూ విల్ బీ సేవింగ్ సమ్ టైమ్. ఎవరైనా రిసీవ్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు డైరెక్ట్ బై సీయింగ్ యువర్ ఐడి కార్డ్ అండ్ బ్లడ్ గ్రూప్ దే విల్ డైరెక్ట్లీ సెండ్. అక్కడ టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేయరని కాదు కానీ అట్లీస్ట్ ట్రై టు నోట్ డౌన్ యువర్ బ్లడ్ గ్రూప్ ఫస్ట్ ఆన్ యువర్ ఐడి కార్డ్స్. ఐడి కార్డ్ మీద బ్లడ్ గ్రూప్ ప్రింట్ కాకపోయినా సరే మార్కర్ ఉంటుంది, మార్కర్తోనైనా రాసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు షేర్ అండ్ థ్యాంక్ యూ. ఈ యొక్క అవయవ దానం గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఒపీనియన్స్ మీరు ఒక్కసారి టీవీలో చెప్పినట్లయితే 10 లక్షల మంది జనాభా జిల్లా వ్యాప్తంగా చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క వ్యూస్ని పంచుకోండి మాతో ప్లీజ్. ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని చెప్పండి. చాలా న్యూస్ల్లో కానీ టీవీల్లో కానీ మీడియాలో కానీ దేని రకమైనా కానీ ఆర్గన్ డొనేషన్ అవయవ దానం అనే దాని గురించి చూసుంటారు, చదువుకొని ఉంటారు. అవి చదివిన వెంటనే చూసిన వెంటనే మీకు అనిపించవచ్చు లైక్ అరే నేను చేస్తే బాగుండు కదా, కానీ ఎలా చేయాలి, దీన్ని ఎలా మొదలు పెట్టాలి, అసలు ఎవరిని కనుక్కోవాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి మీరు రిజిస్టర్ అయిపోతే సరిపోతుంది. ఇట్స్ అ వెరీ గ్రేట్ ఛాన్స్ టు గెట్ కదా. ఏమంటారు? అలా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ, ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ వి గాట్ ఆన్ March 21st అని. సో ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్స్ అండ్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. వాట్స్ యర్ నేమ్? స్వాతి. స్వాతి. సో స్వాతి చెప్పు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నీకు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. మరి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్, ఎందుకంటే నేను చాలా అసలు చచ్చిపోకూడదు అలా అని. బట్ అప్పుడు ఇలా హాస్పిటల్స్ ఆపరేషన్స్ అవేం లేవు. బట్ ఇప్పుడు మనం బతకాలంటే బతకవచ్చు. అంటే మన లైఫ్ 18 అప్పుడు మనంగా బతుకుతాం. బట్ ఇప్పుడు 18 మెంబర్స్లో మనల్ని మనం చూసుకోగలుగుతాం. అదే నేను చెప్పాను. థ్యాంక్ యూ. యా. సో ఇంకెవరైనా? మీకు ఇంత మంచి ఛాన్స్ దొరికింది, మీరు ఆర్గన్ డోనర్గా రిజిస్టర్ అయ్యే ఛాన్స్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? వాట్స్ యర్ నేమ్? Priyanka. Priyanka from ECE first year. ECE first year. సో ప్రియాంక నీ ఫీలింగ్ ఏంటి? మరి నీకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఒక ఆర్గన్ డోనర్గా రిజిస్టర్ అవ్వడానికి. వాట్స్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఫస్ట్ నాకు ముందుగా తెలియకపోతుండే ఇవి అన్నీ ఎలా చేస్తారు, అన్నీ జస్ట్ మాటలు అలా చెప్తుండే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు లైవ్గా చూస్తున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ ఆల్. ఇలా చేస్తున్నాం కానీ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే దీనికి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎదుటి వాళ్ళని కిల్ చేసి వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేస్తుంటారు. సో ఇది ఆపాలి. మీరు సొంతంగా డొనేట్ చేయండి, కానీ ఎదుటి వాళ్ళ ఆర్గన్స్ని అంటే చంపి వాళ్ళ ఆర్గన్స్ని డొనేట్ చేయడము, వాళ్ళతోని ఇంకా మనీ తీసుకోవడము, మనీ కోసం అలా చేయడం అలా చేయకండి. సో అలా చేయకండి. ఓకే. సో ఈ జీవన్దాన్ సంస్థ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీంట్లో అలాంటివి ఏవి జరిగే ఛాన్సెస్ లేవు. ఎవ్రీథింగ్ విల్ బి రియల్ అండ్ ట్రూ. సో అందరూ కూడా దీన్ని విశ్వసించి నమ్మకం పెట్టుకొని దీంట్లో రిజిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ప్రియాంక. టేక్ పాజిటివ్, డోంట్ టేక్ దిస్ యాజ్ అ నెగటివ్. ఓకే, టేక్ పాజిటివ్, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ నెగటివ్ అని చెప్పింది ప్రియాంక. చాలా చక్కని మాట చెప్పింది. సో ఎనీ మోర్? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐఎమ్ అపూర్వ. మనకి నేను ఒక షోలో చూశాను, ఒక ఆమెకి కాలు లేదు. ఆమె పేరు సుబ్రీత్ కౌర్. ఆమె చాలా మంచి డాన్సర్.
ఒకవేళ ఆమెకి కాళ్ళు లేకపోతే అంత మంచి చేస్తుంది, కాళ్ళు ఉంటే ఎంత మంచి చేస్తుందో. సో we need to donate the organs. Thank you. My name is Krishma. I am from EC first year. ఈ అవయవ దానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే మన బాడీ పార్ట్స్ తర్వాత మనకి ఏది యూజ్ ఉండదు. సో ఐ టు ట్రై టు కన్విన్స్ మై పేరెంట్స్. having a power to providing a జీవన్ దానం చేయడానికి పవర్స్ ఎవరికి ఉన్నాయి? జీవం దానం చేయడానికి పవర్స్ ఎవరికి ఉన్నాయి? ఒక పర్సన్ ఒక భూమి మీదకి వస్తున్నాడు, ఈస్ క్రియేటింగ్ అ హ్యూమన్ బీయింగ్, రైట్? ఏదైనా కానీ గాడ్ ఈజ్ హ్యావింగ్ అ పవర్. ఒక జీవికి ప్రాణం పోయడానికి, ప్రాణం తీయడానికి కూడా అతనికే పవర్స్ ఉన్నాయి అంటాం. But he is giving a second option to each and every human beings to give a Jeevan Dan. You will be, within a single day, you will become a hero. Within a single day, you will become a celebrity by donating your organs. This opportunity never comes. ఎవర్కి రాదు. హీరో కానీ సెలబ్రిటీ కావడానికి ఎంత కష్టపడాలి? ఇక్కడ ఏమైనా కష్టం ఉందా? ఏమడుగుతున్నారు? జస్ట్ ఆర్గన్స్ విత్ సమ్ పర్మిషన్, ఓన్లీ ఆఫ్టర్ డెత్, నాట్ అలౌ. ఎస్ సార్ నో? అలానే దేవుడికైతే ఏదైతే ఉందో పవర్, ఆ పవర్ మీ చేతిలో ఉంది ఫర్ ప్రొవైడింగ్ సమ్ థింగ్ లైక్ జీవన్ దాన. ఎవరికైనా ఒక దానం చేస్తున్నారు ఆర్గన్స్, సార్ వాళ్ళకి ఒక జీవం వస్తుంది. ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైట్, or in terms of heartbeat, or in terms of kidneys, or in terms of any lung transplantation, kidney transplantation, skin transplantation, whatever it may be. Try to make use of this opportunity and make it a grand success on the 21st March by enrolling your names along with some other persons to whom you are encouraging them. Thank you. K6 అనేది కేవలం అనుసంధానంగా బాధ్యత స్వీకరించింది. అంటే K6 మీ యొక్క ఆర్గాన్స్ని తీసుకొని ఎవరికైతే నీడీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు ఇచ్చే బాధ్యత చేపట్టడం లేదు. K6 అనేది సమాజంలో ఒక మార్పు తీసుకొద్దాం, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయవచ్చు. మనిషి అన్నప్పుడు మానవత్వాన్ని మనం ఏ విధంగా గౌరవించాలి, సమాజంలో మనిషికి ఎలాంటి గౌరవం లభిస్తుంది, సమాజంలో మనిషి మరణించిన తర్వాత ఆ యొక్క దేహం ఏ విధంగా వృధా అవుతుంది, ఆ వృధా కాకుండా మరో మనిషికి పునర్జన్మను ఏ విధంగా ఇయ్యవచ్చు అనేది ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చేందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని K6 జీవన్ దాన్ సంస్థతో తోడ్పాటయి రెండు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 21 మార్చ్ 31 ఈ నెల 21వ తేదీన అది పక్కగా మీకు గుర్తుంటుంది, ఎందుకంటే మీ యొక్క లెక్చరర్ గారి బర్త్డే కాబట్టి నేను చెప్పనవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ, అంటే కేవలం 21వ రోజే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ యొక్క కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయవచ్చు అనేది లేదు. మీరు మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి జీవన్ దాన్ అనే వెబ్సైట్ని మీరు ప్రారంభించి చూసుకుంటే అందులో పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నిరంతరంగా చదువుకోవచ్చు, ఎప్పుడైనా కానీ ఇవ్వవచ్చు. ఆ రోజే ఇవ్వాలని లేదు. అయితే ఇందాక మన రాజు సార్ గారు చెప్పినట్టుగా మన భారతదేశంలో మెడికల్ సైన్స్ చదివే విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఈరోజు నిజామాబాద్లోనే చూసినట్లయితే ప్రతి సంవత్సరం 100 అడ్మిషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక వైద్య విద్యార్థి పరిశోధన చేయాలంటే మనం ఏ విధంగా అయితే సైన్స్ సంబంధించిన విద్యార్థులు కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ల్యాబొరేటరీలో సంబంధిత మెటీరియల్ ఉంటేనే అక్కడ పూర్తి స్థాయిలో ప్రాక్టికల్స్ చేయగలుగుతాం. అక్కడ మనకు మెటీరియల్స్ కెమికల్స్ లేకపోతే పూర్తి స్థాయిలో ప్రాక్టికల్స్ అనేటివి చేయలేం. అవునా కాదా? సేమ్ సిస్టంలో మన మెడికల్ సైన్స్ చదివే విద్యార్థులకు 5 మెడికోలకు కలిపి ఒక్క బాడీ అవసరం ఉంటుంది. ఒక పార్థివ శరీరం 5 విద్యార్థులు
పరిశీలన చేయాల్సి ఉంటుంది, పరిశోధన చేయాల్సి ఉంటుంది. కానీ ఈరోజు భారతదేశంలో దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే 300 మంది వైద్య విద్యార్థులకు ఒక్క పార్థివ దేహం ఉంది. అంటే 300 మంది విద్యార్థులు ఒక్క పార్థివ దేహం మీద తాము రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటి అంటే డెడ్ బాడీస్ కొరత. ఆ డెడ్ బాడీస్ ఎటుపోతున్నాయి ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. చాలా మటుకు అనాథ శవాలు చాలా ఉంటున్నాయి రోడ్లపైన పడేసి. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అనేది కూడా చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. మన బంధువుల్లో చాలామంది వినుంటాం, సీరియస్ పరిస్థితిలో ఉన్నాడంట, కోమల్లా ఉన్నాడంట, హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంట, మరి వెళ్తూ ఉండగానే చనిపోతాడేమో అని చెప్పేసి డౌట్గా ఉంది అని అంటారు. అవునా కాదా? విన్నామా లేదా ఈ సంఘటనలు? అలాంటి కేసెస్ బ్రెయిన్ డెడ్గా తీసుకుంటారు డాక్టర్స్. అలాంటి కేసెస్ నుండి ఈ యొక్క 18 అవయవాలు ఏదైతే మరో మనిషికి అవసరం ఉంటుందో ఆ మనిషికి ఈ యొక్క బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళది బాడీ ఏదైతే పార్ట్స్ డొనేషన్ చేస్తే మరో 18 మందికి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు K6 చేపట్టడం జరిగింది. మనము మరణించిన తర్వాత కూడా జీవించవచ్చు అని నిరూపించేందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి K6 కోరుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ జీవన్ దాన్ ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తే మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఆ రోజు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తారు. అదేవిధంగా కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డ్స్ మీ వెంట 24 అవర్స్ ఉంచుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఆ యొక్క కార్డులో వాళ్ళ యొక్క అడ్రస్ ఉంటుంది. ఆ సమాచారం ఇచ్చినట్టయితే సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్స్లో యూనిట్ ఉంటుంది, వాళ్ళ బృందం ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఆ యొక్క మెటీరియల్స్ని వాళ్ళు సేకరించడం జరుగుతుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? మీ అభిప్రాయాలు పంచుకోండి, 10 మందికి మేలు చేయండి, 10 మందిలో చైతన్యాన్ని నింపండి ప్లీజ్. For K6 and Media Vision to give us a good awareness about donating our organs. And it is a very good thing. By donating organs, we can save many lives of 18% minimum, as they told. Thank you. Good afternoon, everyone. Today, I would like to thank, first of all, K6 for giving such an opportunity for all of us. In my lifetime, I think that first of all, I have to donate my kidney because I can lead my mostly life on kidney. After my death, I would like to donate my eyes because I am also a human being and I have also selfish nature. Because I also want to see every part of the world. So after my death, I would like to donate eyes. And if I donate my eyes to such any person, she would know that what pain she have suffered, and she would donate her eyes to any other person. So that cycle goes on, and at last there will be no handicapped person in our country. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను ఒక మీనింగ్ అనుకొని చెప్తున్నాను, అది తప్పైతే క్షమించండి. ఇప్పుడు మనకు అమ్మ జన్మనిచ్చినందుకు ఆమెని మన దృష్టిలో ఒక దేవతలాగా కొలుస్తాం. అలాగే మనల్ని కూడా ఒక దేవతలాగానే గుర్తించుకుంటారు. ఆ స్థానాన్ని మనకు కల్పించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మనం దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనకు అన్ని అవయవాలు బాగున్నాయి. ఇప్పుడు బతుకున్నప్పుడు ఏం అడుగుతలేరు కదా, ఏమొచ్చింది ప్రాబ్లం? చనిపోయిన తర్వాతనే కదా. చనిపోయిన తర్వాత మనం ఏం చేసుకుంటాం? ఏం చేసుకోలేం కదా. ఇస్తే ఇంకొకరు బతుకుతారు కదా, దాంట్లో ఏముంది ఆలోచించడానికి? ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు సపోజ్ ఏమీ లేని వాళ్ళు, సపోజ్ ఒక మహిళ, ఆమెకు చేతులు లేవు, ఆఫ్టర్ డెత్ ఆమె ఐస్ని అన్నిటినీ వేరే వాళ్ళకు డొనేట్ చేయాలనుకుంది. ఆమెకు నాకే లేవు అన్నట్టు ఆమె ఊరుకోలేదు. నాకు లేకపోయినా కానీ ఇంకొక వాళ్ళకు ఈ లోపం ఉండద్దు అన్నట్టు ఆమె డొనేట్ చేయాలనుకుంది. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను మొన్న న్యూస్లో చూశాను, ఏంటంటే ఆమెకి చేతులు లేవు,
కానీ తను ఎంత కష్టపడుతుందంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తుంది, తన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇస్తుంది. అంటే మన దగ్గర ఉన్న అవయవాల్ని మనం ఇవ్వడానికి ఎందుకు భయపడాలి? బ్రతికున్నప్పుడు కాదు కదా ఇవ్వమనేది, చచ్చాక మనం చచ్చిపోయిన తర్వాత వేస్ట్ మన్నులో పోవడం దేనికి? ఒకరికి ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక ఉపయోగం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ప్రపంచాన్నే ఏలే వాళ్ళు కావచ్చు. మేబీ ఏమో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలీదు. మంచి చేస్తే మంచిదే కదా, మేబీ ఫ్యూచర్ జనరేషన్కి చాలా యూజ్ అవ్వచ్చు అని. బెటర్ చెయ్యండి అందరూ. చివరిగా ఇద్దరు విద్యార్థులు వారి యొక్క అభిప్రాయాల్ని మన ముందు ఉంచడం జరిగింది. అంటే కనిపించే దేవతలు తల్లిదండ్రులు అయితే అవయవదానం ఆర్గాన్ డొనేషన్ చేసినటువంటి వ్యక్తులు కనిపించని దేవతలు. కనిపించని దేవతలుగా మిమ్మల్ని సమాజం కొలుస్తుంది. అటువంటి ఆలోచనను రేకెత్తింపజేయడం అనేటువంటిది ఈ రోజున K6 తన మొదటి ప్రయత్నం అనేటువంటిది జీవన్ దాన్ తోటి సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ఒక బీజం మీ మెదళ్లలో నాటింది. ఈ నాటినటువంటి బీజం రాను రాను ఒక మహావృక్షమై ఒక మహోద్యమం లాగా సాగి మనమందరం కూడా అవయవదాన ప్రాముఖ్యతను గుర్తెరిగి మనము ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములం అవుతామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక రెండోది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా మన విద్యార్థులు కూడా మన ముందు అభిప్రాయాలు చెప్పారు. మనం చనిపోయిన తర్వాత ఈ అవయవదాన ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఇంకా కొన్ని దురభిప్రాయాలు ఏముంటాయనంటే, అది మళ్ళీ యాస్టీస్ గుండె తొలగిస్తే గుండె భాగం కుట్టివేసి ఒక పోస్ట్ మార్టం చేయబడ్డటువంటి రీతిలో శరీరాల్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. వారు తమ యొక్క దహన సంస్కార కార్యక్రమాల్ని యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించవచ్చు. అంటే ఇప్పటికి ఇంకా మన సమాజము ఒక సనాతన ధర్మాల్లో ఆ ప్రభావాలకు లోనై అది తప్పేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో కూడా ఈ రోజున ఉంది. దాన్ని మనం రూపమాపాల్సినటువంటి అవసరం ఉంది. వట్టిగా వృధా చేయడం అనేటువంటిది, కాల్చి బూడిద చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అనేటువంటి ఒక ఆలోచనను మీరు రేకెత్తిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ఒక ఏంటంటే K6 మళ్ళీ జీవన్ దాన్ సంస్థలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్లుగా ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు కాకతీయ మేనేజ్మెంట్ ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చేసి ఫెసిలిటీస్ కల్పించి ఇంత మీ విలువైన సమయాన్ని మా K6కు ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ క్యాంప్ అవేర్నెస్కు మీ యొక్క సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ కూడా K6 తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీ అందరు కూడా గట్టిగా ఒక్కసారి మనం స్లోగన్స్, ఒక్క 2 స్లోగన్స్ ఇస్తే మా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. మీరు మీ దగ్గర ఏమైనా స్లోగన్స్ ఉంటే చెప్పండి. నా దగ్గర ఉన్నది ఒకటి చెప్తాను. అవయవదానం చేద్దాం, మరొకరికి పునర్జన్మనిద్దాం, మరణించిన తర్వాత జీవించుదాం. మరణించి కూడా మనిషి జీవించవచ్చు. ఎట్లా అంటే అవయవదానం చేసి. అవునా కదా? సెకండ్ ఇన్నింగ్స్ అన్నాం కదా, సెకండ్ ఇన్నింగ్స్ ఆడదాం మళ్ళీ. రెడీయా? ఫస్ట్ ఒకటి ఏముందాం? అవయవదానం చేద్దాం, మరొకరికి పునర్జన్మనిద్దాం. అవయవదానం చేద్దాం, మరొకరికి అవయవదానం చేద్దాం, మరొకరికి పునర్జన్మనిద్దాం. 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 Each one save one, each one save one, each one save one, each one save one, each one save one. Now one slogan from my side. Sir, if you agree, one slogan from my side. Sure, sir, especially. But you have to be very careful while pronouncing this. Okay? Always I attract your attention only, nothing more, nothing less. Yes, come on, tell me this. हम कल भी जिंदा थे, हम आज भी जिंदा है, हम आज भी जिंदा है, हम कल भी जिंदा रहेंगे, हम कल भी जिंदा रहेंगे. हम कल भी जिंदा थे, हम कल भी जिंदा थे, हम आज भी जिंदा है, हम आज भी
हम कल भी जिंदा रहेंगे, हम कल भी जिंदा थे, हम आज भी जिंदा है, हम कल भी जिंदा रहेंगे, हम कल भी जिंदा थे, हम आज भी जिंदा है, हम कल भी जिंदा रहेंगे. You know this meaning? We were alive yesterday, we are alive today, we'll be alive tomorrow also. జన్మనిచ్చిన తల్లి దేవతతో సమానం అయితే అవయదానం చేసిన వాళ్ళు కూడా దేవుడితో సమానం. జన్మనిచ్చిన తల్లి దేవతతో సమానమైతే జన్మనిచ్చిన తల్లి దేవతతో సమానమైతే అవయదానం చేసిన ప్రతి వ్యక్తి దేవుడితో సమానం కావచ్చు. అవయవదానం చేసిన ప్రతి వ్యక్తి దేవుడితో సమానం. జన్మనిచ్చిన తల్లి దేవతతో సమానమైతే దేవుడితో సమానం. అవయదానం చేసిన వ్యక్తి దేవుడితో సమానం. థ్యాంక్ యూ సార్. Donate organ, start up second innings. 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 So we thank you all. మనుషుల మధ్య మనుషుల్ని ప్రేమించడం కన్నా వాళ్ళకి గౌరవించడం కన్నా వస్తువులని ప్రేమిస్తున్నారు, వస్తువులని గౌరవిస్తున్నారు. ఏమంటారు ఈ స్టేట్మెంట్కి? అబ్సల్యూట్లీ రైట్. సో అవయవదానం చేసేది పాపం కాదు, చాలా పుణ్యం కదా. సో అవయవదానం చేద్దాం అందరం, ఏమంటారు? సో ఈ రోజు కార్యక్రమం ఇంతటితో ముగిసింది. చాలా విషయాలు కూడా మనం తెలుసుకున్నాము, చాలా ఇన్స్పిరేషనల్ స్టేట్మెంట్స్ కూడా మన డెలిగేట్స్ నుంచి మనం తెలుసుకున్నాము, చాలా చక్కని విషయాలు కూడా మీ విద్యార్థుల దగ్గర నుంచి కూడా మేము తెలుసుకున్నాము. సో లీతు, అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్టయితే అందరి ఫేస్లలో చూసావా శ్రీజ, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దే స్టిల్ డౌటింగ్. మీరు చెప్తున్నారు, మరి మీరు చేస్తున్నారా అని. మేము చేస్తున్నాం. సో మేము కోరుతున్నాం మీరు కూడా చేయాలని, బికాస్ వీ టూ బిలాంగ్ టు యువర్ ఏజ్ గ్రూప్. సో మేము చేస్తున్నాం. మనం K6 మీరు మరియు మన K6 ప్రేక్షకులందరూ కూడా మాతో సహకరించాలని, ఒక పెద్ద ఒక మంచి కాస్ట్లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలని మేము కోరుతున్నాము. ఎనీవేస్, ఇంతటితో ఈ రోజుటి కార్యక్రమం సమాప్తం. మరొక కార్యక్రమంలో కలిసేంత వరకు దిస్ ఇస్ మీ లీతు and Srija winding up with the entire crew of K6. Thank you. Thank you.